9వ వచనం మాత్రమే చదవండి. ఈ వాక్య భాగం యొక్క పరిచయం నేను మీకు చెప్తాను. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. చాలు. ఒక ఫ్యాన్ ఇది కట్టాను. ప్రకటన గ్రంథం అపోస్తలుడైనటువంటి యోహాను పొందుకున్న దర్శనముల రీతిగా ఉంటుంది. మొదటి దర్శనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుండి 3వ అధ్యాయం 22వ వచనం వరకు మొదటి దర్శనం. రెండవ దర్శనం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 17వ వచనం వరకు రెండవ దర్శనం. మూడవ దర్శనం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ అధ్యాయం 8వ వచనం వరకు మూడవ దర్శనం. మొత్తం ఎన్ని అయిపోయాయి? 3 దర్శనాలు అయిపోయాయి. 7వ అధ్యాయం 9వ వచనంలో 4వ దర్శనం ప్రారంభమవుతుంది. మీరు 7వ అధ్యాయం చదవడానికి ముందుగా 4వ అధ్యాయం చదివితే మొదటి వచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత, ఏ సంగతులు? పద్మాసు ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహానుకు దర్శన రీతిగా కనపడి 7 సంఘములకు, సంఘపు దూతలకు పత్రికలు రాయించిన తరువాత, ఈ సంగతులు జరిగిన తరువాత, అంటే అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ కూడా మొదటి దర్శనంలోని భాగం. 4వ అధ్యాయం 1వ వచనం ఈ సంగతులు జరిగిన తరువాత అనగా 2వ దర్శనం ప్రారంభమవుతూ ఉంది. ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తరువాత, ఎటు తరువాత? 2వ దర్శనం జరిగిన తరువాత. 9వ వచనంలో కూడా ఏమన్నాడు? 7వ అధ్యాయం 9వ వచనంలో అటు తరువాత, దేని తరువాత? 3వ దర్శనం జరిగిన తరువాత. మీరు 17వ వచనంలో, 6వ అధ్యాయం 17వ వచనం చదివితే ఎన్ని గుంపుల వాళ్ళు ఉన్నారని చెప్పాను అక్కడ నేను. 15వ వచనం 17వ వచనం కలిపి ఉంటాయి కదా. ఎన్ని గుంపుల వారు ఉన్నారని చెప్పాను? ఆ వచనం వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు నేను చెప్పాను మొత్తం ఎన్ని గుంపుల వారు ఉన్నారు అక్కడ. 7 గుంపుల వారు. భూరాజులు, 2 గనులు, 3 సహస్రాధిపతులు, 4 ధనికులు, 5 బలిష్ఠులు, 6 ప్రతి దాసుడు, 7 ప్రతి స్వతంత్రుడు. 7 గుంపుల వారు కూడా ఏమని చెప్పారు అని అడిగితే, సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? దాని అర్థం ఏమిటి? తాళజాలడము అంటే అర్థం ఏమిటి? తట్టుకోగలిగిన వాడు ఎవడు? దాన్ని ఇంకో మాటలో ఎట్లా చెప్పొచ్చు? కాదమ్మా, ఆ స్టేట్మెంట్ ని ఇంకో రకంగా ఎలా చెప్పొచ్చు మనం? గొర్రెపిల్ల ఉగ్రతను తాళజాలిన వాడు ఎవడు అన్నది స్టేట్మెంట్.
దాన్ని ఇంకో మాదిరిగా ఎట్లా చెప్పొచ్చు? ఇంకో రకంగా ఆపగలిగిన వారా? ఆపగలిగిన వారు అని చెప్పలేం. ఎదుర్కొనలేని వారు అంటే రైట్. ఆ మాట చూడండి. దానికి, దేనికి? దానికంటే ఉగ్రతక? బాగా చదవండి వాక్యం. దానికి అంటే దేనికి? సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఓకే, దానికి తాళజాలిన వాడు ఎవడు? దేనికి తాళజాలిన వాడు? ఆ దినమునక, ఉగ్రతక, గొర్రెపిల్లక? తాళజాలిన వాడు అంటే ఎదురు నిలవబడగలిగిన వాడెవడు? ఎదురు నిలవబడేవాడెవడు? దేనికి ఎదురు? గొర్రెపిల్ల ఎదురు నిలవబడగలిగిన వాడు ఎవడు? ఆ ఉగ్రత మహాదినమున గొర్రెపిల్ల మహోగ్రత కలిగిన వాడై పాత నిబంధనలో చెప్పబడిన యెహోవా భయంకరమైన దినము అని పిలువబడుతున్న ఆ గొర్రెపిల్ల మహోగ్రతకు, ఆ గొర్రెపిల్ల ఎదుట నిలవబడిన వారు ఎవరు? నిలవబడేవారు ఎవరు అని వారు ప్రశ్న అడిగారు. అంతేనా? ఇప్పుడు 9వ వచనంలో 2వ భాగం చదవండి. 7వ అధ్యాయం 9వ వచనం 2వ భాగం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. జవాబు దొరికిందా? ప్రశ్న ఎక్కడుంది? 6వ అధ్యాయం 17వ వచనంలో ప్రశ్న ఉంది. ఏమిటి ఆ ప్రశ్న? గొర్రెపిల్ల ఎదుట నిలవబడగలిగిన వాడు ఎవడు? ఆ ప్రశ్నకు జవాబు ఎక్కడిచ్చాడు? 7వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. ఆయన ఎదుట నిలవబడబోయే గుంపు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ గుంపు సంఖ్య ఏమైనా లెక్కించి ఇచ్చాడా? లెక్క వేయడానికి కుదరని ఒక గొప్ప సమూహం అట అది. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. 7వ అధ్యాయంలో ఈ 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఇశ్రాయేలీల సంఖ్య మనం చదివాం. ఎంత సంఖ్య? 1,44,000 మంది ఉన్నారని మనం చదివాం. వాక్యం చదివి నా ప్రశ్నకు బాగా జవాబు చెప్పండి. ఆ 1,44,000 మందిని అపోస్తలుడైన యోహాను దర్శనములో చూశాడా? చూడలేదా? ఆ 1,44,000 మందిని అపోస్తలుడైన యోహాను చూశాడా? చూడలేదా? చూడలేదు. మరి ఆ మాట చూడండి. 4వ వచనం ప్రకారం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, వారిని చూడలేదు గాని చెప్పగా విన్నాడు. ఎవరు చెప్పారు? ఆ 4 దిక్కుల వాయువులను బిగబట్టిన వారి దగ్గరకు వెళ్ళి, ఇంకా కొంచెం కాలం ఆగండి అని ఏ దేవదూత అయితే వచ్చి ఆ మిగిలిన 4 దేవదూతలకు చెప్పాడో అదే దేవదూత వచ్చి అపోస్తలుడైన యోహానుకు 7 సంవత్సరాల శ్రమల కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించబోయే దేవుని దాసులుగా పిలువబడుతూ ఉన్న ముద్రించబడిన వారి లెక్క చెప్పాడు. అంతే తప్ప ఈ 1,44,000 మందిని అపోస్తలుడైన యోహాను చూడలేదు. మరి 9వ వచనం ప్రకారం
ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహమును అపోస్తుడైన యోహాను చూశాడా, చూడలేదా? అయ్యా, చూశాడా? ఎట్లా చెప్పొచ్చు? 9వ వచనం ప్రారంభంలో ఉంటుందక, అటు తరువాత నేను చూడగా చూస్తే ఏం కనబడింది? ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది. ఈ గొప్ప సమూహం ఎవరు అన్నదాని విషయంలో ఈరోజు పరిచయం మాత్రమే మీకు చెప్తాను. ఈ గొప్ప సమూహం 7 సంవత్సరాల శ్రమల కాలములో ప్రభువును రక్షకునిగా అంగీకరించబోయే అన్యజనుల సమూహం. ఇందాక 4వ వచనం నుండి 8వ వచనం వరకేమో ఇశ్రాయేలీల సమూహం. అది 1,44,000 మంది ఎవరు? ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహం ఎవరు? ఇశ్రాయేలీలు కాని అన్యజనులు. మరి వీళ్ళకి సువార్త అందిందా? మరి వీళ్ళు ఎలాగున రక్షించబడ్డారు? అన్యజనులు ఎలాగున రక్షించబడ్డారు అంటే, ఎక్కడో పౌలు చెప్తాడు ఒక మాట, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదంటాడు. ఎక్కడ? అయ్యా, అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 'యూదునికి కలిగిన' అని చెప్పాడు కదా. రక్షణ యూదులలో నుండే కలుగుతూ ఉందని చెప్తాడు. ఎక్కడ? యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి అని మాట్లాడతాడు. ధర్మశాస్త్రమును అర్చనాచారాదులను యూదులకే ఇవ్వబడ్డాయని చెప్తాడు. ఇక్కడ కనబడలేదా? పోని మీరు యోహాను సువార్తలోనికి వెళితే సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఈ స్టేట్మెంట్ ఏమన్నా మీకు తగులుద్దా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో రిఫరెన్స్ కూడా నేనే చెప్పనా అమ్మా? 22వ వచనం, మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచూ ఉన్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించుచూ ఉన్నాము. రక్షణ ఎవరిలో నుండి కలుగుతుంది? యూదులలో నుండియే కలుగుతుంది. రక్షణ ఎవరిలో నుండి రావాలి? యూదులలో నుండియే రావాలి. ఆ సూత్రాన్ని ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో రక్షించబడిన లెక్కింపశక్యము గాని ఒక గొప్ప సమూహము ఏదైతే ఉందో, ఈ సమూహము రక్షించబడటానికి, ఈ సమూహము ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించడానికి, ఈ సమూహము పాపములు విడిచిపెట్టి పశ్చాత్తాపడటానికి ప్రధానమైన కారణము దేవుని దాసులుగా పిలువబడుతూ ముద్రించబడిన 1,44,000 మంది ఇశ్రాయేలీలు భూమి మీద ఉన్న సమస్త దేశములలోనికి శ్రమల కాలములో వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుటయే. ఎస్, ఏముంది? ఓకే,
మొదట యూదునికి వచ్చింది సువార్త, యూదుని తరువాత అన్య దేశస్థులైన గ్రీసు దేశస్థులకి రక్షణ కలుగు చేయాలి. రైట్. అంటే ప్రారంభం ఎవరితో ప్రారంభించబడింది సువార్త? యూదులతోనే. తరువాత ఎవరికి వచ్చింది? అన్యజనులకు వచ్చింది. ఓకే. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమయ్యే సమయానికి సంఘం భూమి మీద ఉంటుందా? సంఘం ఎత్తబడుతుందా? సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి సంఘం భూమి మీద లేదు. అయితే భూమి మీద 7 సంవత్సరాల శ్రమల కాలములో 1,44,000 మంది యూదులు, 1,44,000 మంది ఇశ్రాయేలీయులు ప్రభు చేత ముద్రించబడ్డారు. ఆ ముద్రించబడిన ఈ 1,44,000 మంది ఇశ్రాయేలీయులు, యూదులు ప్రపంచమంతటా కూడాను ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి, యేసే క్రీస్తు అని, యేసే దేవుని కుమారుడు అని, యేసే ప్రభు అని, యేసే లోకరక్షకుడు అని అపోస్తులైన పౌలు ఎలాగునైతే సమాజ మందిరములలో తన వాడుక చొప్పున బోధించాడో, అలాగా ఈ యూదులందరూ కూడాను, ఈ ఇశ్రాయేలీలందరూ కూడాను ప్రపంచమంతటా తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చి సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యమును అంగీకరించిన 7 ఏండ్ల మహాశ్రమల కాలములో ఉన్న అన్యజనులు ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహముగా తయారవుతారు. ఆ తయారయ్యే సమూహాన్ని ముందుగానే చూచిన వాడు అపోస్తలుడైన యోహాను. ఇది పాఠం. ఎక్కడ చూశాడు ఇంతకీ వీరిని? దర్శనంలో ఎక్కడ? కింద 11వ వచనం ప్రకారం దేవదూతలు, సింహాసనము, పెద్దలు, 4 జీవులు అన్నాడు. ఎక్కడుంటారు? దేవదూతలు ఎక్కడుంటారు? సింహాసనం ఎక్కడుంటుంది? పెద్దలు ఎక్కడుంటారు? 4 జీవులు ఎక్కడుంటారు? పరలోకంలో. అంటే 7 ఏండ్ల మహాశ్రమల కాలములో రక్షణ పొందబోయే ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహాన్ని ముందుగానే అపోస్తులుడైన యోహాను పరలోకములో దర్శనము ద్వారా చూశాడు. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన నెరవేరడానికి దేవుడు పాత నిబంధన గ్రంథములో అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే కదా? రైట్ సార్. మీరు అబ్రహాముకు దేవుడు తన సంతానాన్ని దేనితో పోల్చి ఆశీర్వదిస్తానని చెప్పాడు? ఆకాశ నక్షత్రములు, ఇంకా భూమి మీద ఉన్న ఇసుక రేణువుల. మూడు పోలికలతో పోల్చాడు అబ్రహాము సంతానాన్ని దేవుడు. మొదటి పోలిక 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. మొదటి పోలిక ఏమిటి? భూమి మీద నుండి రేణువులు, డస్ట్ ఆఫ్ ది ఎర్త్. భూమి మీద దుమ్ము, దుమ్మేనా మనం పిలిచేది? దుమ్ము గుప్పిట్లో పట్టుకొని దుమ్ములో ఎన్ని రేణువులు ఉన్నాయో ఎవడైనా లెక్కించగలుగుతాడా? లెక్కించలేడు. నీ సంతానాన్ని కూడా అంత గొప్ప సంతానంగా నేను చేస్తానన్నాడు దేవుడు. అన్నాడు కదా? రైట్. తరువాత
15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. మరియు ఆయన వెలుపలికి అబ్రహామును తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. రెండవదిగా అబ్రహాము సంతానమును దేనితో పోల్చాడు? ఆకాశములో ఉండేటువంటి నక్షత్రాలతో. ఏమన్నాడు పోల్చి? ఒకవేళ ఎవడైనా ఆకాశములో ఉన్న నక్షత్రాలను లెక్కించగలిగితే వాడు నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. అంతే కదా. మూడవదిగా ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. మూడో పోలిక ఏమిటి? సముద్ర తీరమందలి ఇసుక. సముద్ర తీరంలో ఇసుకను ఎవడైనా లెక్కించగలుగుతాడా? ఒకవేళ సముద్ర తీరములో ఉన్న ఇసుకను ఎవడైనా లెక్కించగలిగితే వాడు ఖచ్చితంగా నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. ఆకాశములో ఉన్న నక్షత్రాలను ఎవడైనా లెక్కించగలిగితే వాడు నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. భూమి మీద ఉండే రేణువులను ఎవడైనా లెక్కించగలిగితే వాడు నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. ఈ 3 వాక్యాలు చూసాం కదా. ఎన్ని పోలికలు వచ్చాయి? 3. మొదటి పోలిక ఏమిటి? భూమి మీద ఉండే రేణువులు. రెండో పోలిక ఏమిటి? ఆకాశ నక్షత్రాలు. మూడో పోలిక ఏమిటి? సముద్రపు తీరమున ఉండేటువంటి ఇసుక. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రిపీట్ అయిందా? ఏమి రిపీట్ అయింది? ఆకాశ నక్షత్రములు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆకాశ నక్షత్రాలు ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు. భూమి మీద ఉండే రేణువులు ఎన్నిసార్లు వచ్చింది? 1 సారి. సముద్ర తీరంలో ఉండే ఇసుక 1 సారి. ఇవి గుర్తుపెట్టుకోండి. మొత్తం దీంతో చాలా పని ఉంది మనకి. మరి అంత విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాన్నాడు కదా దేవుడు. ద్వితీయోపదేశకాండంలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమన్నాడు? 7వ అధ్యాయం 7వ వచనం, మీరు సర్వజనముల కంటే, చదవండి, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. లెక్కకి ఎక్కువ తక్కువ? మరి ఆశీర్వాదం ఏమిచ్చాడు? అసలు ఎవడైనా నక్షత్రాలు లెక్కించగలిగితే, భూమి మీద ఉండే రేణువులు లెక్కించగలిగితే, సముద్ర తీరములో ఉన్న ఇసుకను లెక్కించగలిగితే వాడు నీ సంతానమును కూడా లెక్కించవచ్చు. అంత గొప్ప జనముగా చేస్తానన్నాడా? మరి అంత గొప్ప జనముగా చేస్తానన్నప్పుడు లెక్కకు తక్కువే అంటాడేంటి ఇక్కడ? చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించి లెక్క రాశారు కదా. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన కాల్బలం ఎంతమంది? 6 లక్షలు. మరి లెక్కెట్టేశారు, లెక్కించొద్దన్నాడుగా. మీరు బాగా వినండి, ఇశ్రాయేలు చరిత్ర మొత్తం మీద కూడా there will be no direct counting of the people, no approximately even. There is a procedure to count the people indirectly. నేరుగా ఇశ్రాయేలీలందరూ కూడి రండి, అసెంబ్లీ అవ్వండి అని
మిమ్మల్ని లెక్కేస్తాను 1, 2, 3 అని తలకాయలు లెక్కేయడం లేదు. మరి ఎలా లెక్కేసేవాళ్ళు అంటే నిర్గమాకాండం 30వ అధ్యాయానికి రావాలి మీరు. నిర్గమాకాండం 30వ అధ్యాయం. ఈ 30వ అధ్యాయంలో 11వ వచనం నుండి చదివితే ఏమనెను? ఎలా లెక్కించాలి? ఆహా, ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. దాని విశేషం చెప్తాను వినండి. ప్రాణ పరిక్రయ ధనము ఎంత ఇవ్వాలి? 13వ వచనం ప్రకారం అరతులము. ఎంత ఇవ్వాలి? అరతులము. ఎవరి పేరైనా కానీ లెక్కలో ఉండాలి అని కోరుకుంటే వారు వచ్చి ఆ గోత్రానికి సంబంధించిన పెద్దకు అరతులము ఇవ్వాలి. ఈ అరతులము ఇస్తే, అరతులము ఒక కాయిన్ అనుకుందాం, ₹1 బిళ్ళ అనుకుందాం మనం. మీరు నాకు వచ్చి ₹1 బిళ్ళ ఇచ్చారనుకోండి, మా గోత్రంలో 100 బిళ్ళలు వచ్చినాయి అనుకోండి, ఎంతమంది ఉన్నట్లు లెక్కే? 100 కాయిన్స్ వచ్చినాయి నాకు. ఎంతమంది మనుషులు ఉన్నట్లు లెక్క? 100 మంది. దట్స్ కాల్డ్ ఇండైరెక్ట్ కౌంటింగ్. తలకాయలు ఎన్నడూ నేరుగా లెక్కించకూడదు. ఎందుకు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కనుక డైరెక్ట్ కౌంటింగ్ ఈజ్ ఫార్బిడెన్. ఇండైరెక్ట్ కౌంటింగ్ ఏమిటి? నీ పేరు లెక్కలో ఉండాలి అంటే నువ్వు అరతులము తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ అరతులము అనేటువంటి కాయిన్, లేకపోతే అరశెకల్ అనుకోండి సార్, అరశెకల్ అనేటువంటి కాయిన్ వచ్చి, అరశెకల్ అనే కాయిన్ ఈ గోత్ర పెద్ద దగ్గర పడితే సాయంకాలం అయ్యేసరికి ఎన్ని కాయిన్లు వస్తే అన్ని తలకాయలు ఉన్నట్టుగా లెక్క. అలాగున ఇశ్రాయేలు ప్రజలను లెక్కించడమే తప్ప ఎన్నడూ కూడా నేరుగా లెక్కించడానికి దేవుడు, దేవుని ధర్మశాస్త్రము, దైవజనులు ఒప్పుకోరు. అసలు ఈ లెక్కంతా మాకెందుకు చెప్తున్నావు పాస్టర్ గారు అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో ఎవడును లెక్కింపజాలని, ఎవడును లెక్క వేయలేని ఒక గొప్ప సమూహం ఉంది. ఆ సమూహానికి అబ్రహాముకి ఏదైనా కనెక్షన్ ఉందా? అది పాఠం. అబ్రహాముకి ఏం చెప్పాడు? భూమి మీద ఉండే రేణువులు, ఆకాశ నక్షత్రాలు, సముద్ర తీరమందలి ఇసుక, వీటిని ఎవడైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించవచ్చు. ప్రకటన గ్రంథం 7:9 ఏమంటున్నాడు? ఎవడును లెక్కించడానికి వీలు లేని ఒక గొప్ప సమూహమును నేను చూశాను, నాకు కనబడింది. ఇంతకీ కాస్త స్పిరిచువల్గా మాట్లాడుకుంటే, ఆదికాండం మొదటిగా 13వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు భూమి మీద ఉండు ఇసుక రేణువుల వలె, భూమి మీద ఉండు రేణువుల వలె, డస్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమి మీద ఉండే రేణువుల వలె నీ సంతానమును చేస్తానని ఎప్పుడు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడు? ఏ సందర్భం అయ్యాక చెప్పాడు? పోని లోతు అబ్రహాము ఇద్దరు కూడా ఒకరి నుండి ఒకరు వేరైపోయారు. వేరైపోయిన తరువాత దేవుడి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని చెప్పాడు. వేరైపోవడానికి ముందెందుకని చెప్పలేదు? వేరైపోవడానికి ముందెందుకని చెప్పలేదు? అబ్రహామును మాత్రమే పిలిచాడా? 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా, నీవు లేచి నీ దేశములో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమన్నాడు. ఎవరి నుండి బయలుదేరమన్నాడు? ఒకటి దేశం విడిచిపెట్టి రమ్మన్నాడు, రెండవది బంధువులను విడిచిపెట్టి రమ్మన్నాడు, మూడవది
నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నాడు. వచ్చేసాడా అబ్రాము? 13వ అధ్యాయంలో తగువయ్యాక 8వ వచనంలో అబ్రాము ఏమంటున్నాడు చూడండి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక, మనం ఎవరు? 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? బంధువుల యొద్ద నుండి బయలుదేరి రమ్మన్నాడు. బంధువులందరిని విడిచిపెట్టి రమ్మన్నాడు. లోతు చెడిపోయినోడా నీతిమంతుడా? లోతు నీతిమంతుడనే చెప్తుందిగా వాక్యం. మరంత మంచోడైన లోతును ఎందుకు విడిచిపెట్టి రమ్మన్నాడు? చాలాసార్లు మంచోళ్ళ నుంచి కూడా దేవుడు వేరైపోమని చెప్తాడు. ఎందుకు ప్రభువా అని అడిగితే, కొండ కొమ్మరి వాడిని చూసి నన్ను ఎందుకు ఇట్టా చేసావని అడగడానికి దానికి హక్కు ఉందా? లేదు. ఒకటేమో ఒక పాత్రేమో ఘనత కొరకు ఆయన ఇష్టం. నువ్వు యాకోబునే ఎందుకు ప్రేమించావు, ఏశావుని ఎందుకు ద్వేషించావు? దేవుడు అన్యాయస్తుడా? అట్లనరాదు. అట్లాగే లోతు నీతిమంతుడే కావచ్చు గాక, నీ బంధువుల యొద్ద నుండి నేను బయలుదేరి వచ్చేయమన్నాను, నువ్వు ఇంకా వదిలిపెట్టలేదు కనుక నీ బంధువులు వదిలిపెట్టడానికి కాపర్ల మధ్యలో ఏం కలుగజేశాను? కలహము కలుగు చేశాను. కలహము కలుగు చేస్తే నీకేం గుర్తొచ్చింది? మనం బంధువులం గనక. అప్పుడు చెప్పావు. ప్రపోజల్ తీసుకొచ్చింది ఎవరు? విడిపోదామని. అబ్రహామేనా? రైట్ రైట్ రైట్. ఎందుకు ప్రపోజల్ తీసుకొచ్చావు అబ్రహామా? గొడవాడుకుంది పనోళ్ళు కదా అంటే, అయ్యో దేవుడు నన్ను 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి రమ్మన్నాడు. ఎక్కడి నుండి? బంధువుల యొద్ద నుండి బయలుదేరి రమ్మన్నాడు. అందుకోసం నేను బయలుదేరి వచ్చానే గాని బంధువులను కూడా వెంట పెట్టుకొని వచ్చాను. ఆ కారణం చేత దేవుడు ఇప్పటి వరకు నాకు తన సంకల్పాన్ని ఇంకా బయలుపరచలేదు, తెలియజేయలేదు, ప్రత్యక్షపరచలేదు. దేవుడు ఎవరినైనా కట్ చేసుకోమంటే దేవుడి దగ్గర కూర్చొని ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకు కట్ చేసుకోమంటున్నావు ప్రభువా? మంచోడేగా, పనికొచ్చేవాడేగా, ప్రయోజనకరమైన వాడేగా అని మనం దేవునితో వాదం పెట్టుకోకూడదు. కట్ చేసుకోమంటున్నావా? కట్ చేసుకుంటాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానన్నప్పుడు వదిలిపెట్టి వచ్చారా? వెనకేసుకొని వచ్చారా? వదిలిపెట్టి వచ్చారు. ఏం వదిలిపెట్టి వచ్చారు? వలలు, దోనెలు, అమ్మని, నాన్నని, అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముణ్ణి అందరిని వదిలిపెట్టుకొని వచ్చారు కదా. ఇంకేమన్నా పిలిచాడా? పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను కాకుండా ధనవంతుడినా? సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్న లేవి అను ఒకణ్ణి, మత్తయికున్న ఇంకొక పేరు, అతన్ని పిలువగా అతడు లేచి ప్రభువుని వెంబడించాను. ఏం వదిలిపెట్టి? డబ్బు వదిలిపెట్టి. సుంకము అంటే ఏమిటి? పన్ను వసూలు చేయడం. పన్ను వసూలు చేసేవాడు న్యాయంగా వసూలు చేస్తాడా, అన్యాయంగా వసూలు చేస్తాడా? కళ్ళ ముందు డబ్బు ఎప్పుడు కనపడతా ఉంటే డబ్బు లేకుండా ఒప్పుడు బతకమనండి. రోజు బ్యాంకులో పనిచేసేవాడిని, నువ్వు డబ్బు అసలు ముట్టుకోవద్దు, కానీ కనపడతా ఉండే డబ్బుని చూడకుండా ఒకరోజు బతకగలుగుతావా? బతకలేవు. ఇదే మాట సిస్టర్ మీరు చెప్పినట్టుగా ఆ ధనవంతుడైన యవనస్తుడు అధికారికి కూడా చెప్పాడు ప్రభు. ఏమని? నీ ఆస్తి మొత్తాన్ని కూడా పేదలకు మంచిపెట్టు, ఇక నీ దగ్గర ఏముండదు కదా, ఏమీ లేనప్పుడు వచ్చి నువ్వు నన్ను వెంబడించు. ఏం వదిలిపెట్టుకోమన్నాడు? ధనం వదిలిపెట్టుకోమన్నాడు. మత్తయి వదిలిపెట్టాడు, లేవి. కానీ ఈ ధనవంతుడైన అధికారి అయిన యవనస్తుడు మాత్రం మిగులు ఆస్తి గలవాడు గనక ముఖము చిన్నబుచ్చుకొని మిగులు వ్యసన పడుచు వెళ్ళిపోయాను. అడగకుండానే వదిలిపెట్టుకున్నది ఎవరు? లేవి కాకుండా. అరే నేను చెప్తే అంటారా? అడగకుండానే ఆస్తిని వదిలిపెట్టుకున్నది ఎవరు? ప్రభు అడగకుండానే. జక్కయ్య, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను అన్నాడు. ప్రభు అడిగితే ఇస్తున్నాడు, అడగకుండా ఇస్తున్నాడా?
అడగకుండానే ఇస్తున్నాడు. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా పుచ్చుకొని ఉంటే రూపాయి పుచ్చుకుంటే అడిగి తిరిగి ఎంత ఇస్తాను? 4 రూపాయలు ఇచ్చేస్తాను. ఎందుకు? నా రూపాయి కన్నా ప్రభువే నాకు చాలా గొప్పోడు. ప్రభువే నాకు చాలా గొప్పోడు. మేము వేసే వలలు, మేము ఎక్కే దోనె, మా కుటుంబం, కన్న తల్లి, కన్న తండ్రి, కడుపును పుట్టిన బిడ్డలు, వీళ్ళందరికన్నా ప్రభువే చాలా గొప్పోడు. అబ్రాహాముకు కూడా దేవుడు అదే చెప్పాడు, నీ బంధువుల దగ్గర నుంచి లెగిసి వచ్చాను ఆయన అంటే, ఆయన ఎమ్మడబడుతున్నాడు ప్రభువా. లేకపోతే అప్పటికి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదా, లోతు నాన్న చచ్చిపోయాడు కదా, తండ్రి లేని పిల్లోడు ప్రభువా, వెనకాల వేసుకొని తిరుగుతాను, అన్నీ నేర్పిస్తాను, దేవుడు వదిలేయమంటే నువ్వేమిటి వేసుకొని తిరుగుతావే? ఆయన వెనకాల పడుతున్నాడు, నేను ఖచ్చితంగా బాధ్యత మోయాలని చెప్పి నువ్వెందుకు? దేవుడు వదిలేయమన్నప్పుడు వాడు మంచోడైనా చెడ్డోడైనా మనం ఖచ్చితంగా వదిలేయాలి. వదిలివేసిన తర్వాతే దేవుడి ఆశీర్వాదం చెప్పాడేమని, నీ సంతానమును భూమి మీద ఉండేటువంటి రేణువుల వలె నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం తర్వాత ఎవరు? ఇస్సాకు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు చెప్పండి? వాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఐజాక్? ఘనతకు ముందు ఏమి నడుచుద్ది? ఘనతకు ముందు ఘనతకు ముందు వినయము నడుచుద్ది, నాశనానికి ముందు గర్వం నడుచుద్ది. ఇస్సాకు జీవితానికి, లేకపోతే అసలు ఇస్సాకు క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ రాసిన మొట్టమొదటి వాక్యం ఏది బైబిల్లో? ఇస్సాకు విధేయుడు ఎక్కడా? ఆదికాండం 22వ అధ్యాయం కదా, ఆదికాండం 22వ అధ్యాయమే కదా. 21వ అధ్యాయం మీరు చదివితే 21వ అధ్యాయంలో హాగరు భుజము మీద నీళ్ల తిత్తి పెట్టి చేతికి కొడుకుని ఇష్మాయేలును అప్పగించి ఇష్మాయేలుని వేరు చేసిన తర్వాతే, ఎవరిని? ఇష్మాయేలుని అబ్రహాము కుటుంబంలో నుండి దేవుడు వేరు చేసిన తర్వాతే ఇస్సాకుకు ఆశీర్వాదం ప్రారంభమైంది. ఇష్మాయేలు ఇస్సాకు కలిసి ఉన్నప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడలేదు. ఇస్సాకు క్యారెక్టర్ ఎక్కడా కూడా ఎలివేట్ చేయబడలేదు. ద ఎలివేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఐజాక్ is turned to be a great blessing after the separation with Ishmael. వేరు పడమన్నప్పుడు దేవుడు వేరు పడాలి, విడిపోమన్నప్పుడు దేవుడు విడిపోవాలి. లెక్కలేసుకొని మ్యాథమెటిక్స్ మాట్లాడకూడదు. మేధావిలాగా ప్రభు దగ్గర కూర్చొని ఆర్గ్యుమెంటేషను చేయకూడదు, డిస్కస్ చేయకూడదు. when God says no, you also must say no, Lord. You should not say yes. When God says yes, you have to say yes. You are not supposed to say no. And యాకోబు ఉన్నాడు. యాకోబు ఉన్నాడా? యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? యబ్బోకు రేవు దాటేటప్పుడన్నా ఓరక్కసేపు మాట్లాడుకున్నాం. ఏశావుతో కలిసి ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డాడా? ఏశావు నుంచి విడిపోయాక ఆశీర్వదించబడ్డాడా? యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములేనా? ఏశావుతో కలిసి ఉన్నప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డాడా? ఏశావు నుంచి విడిపోయిన తర్వాత యాకోబు ఆశీర్వదించబడ్డాడా? మీరు చిక్కుడుగాయల కూర గురించి, తండ్రి దగ్గర పొందుకున్న ఆశీర్వాదాల గురించి మాట్లాడొద్దు. నేను విడిపోవడం గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు విడిపోయాడు? ఏశావు దగ్గర నుండి పారిపోయాడు. ఎక్కడికి? లాబాన్ ఎక్కడున్నాడు? హారానులో ఉన్నాడు. పద్దనరాములో ఉన్నాడా? ఈయన బయలుదేరి వెళుతూ ఉన్నాడా? వెళుతూ ఉండగా ఒక చోట ఆగి బెయర్షెబా అరణ్యములో, కరెంటు లేదు, చీకటి పడిపోయింది, రోడ్లు లేవు,
నలుగురు నడిస్తే పడిన కాలినడక బాటలో పోతూ ఉన్నాడు. ఒక్కడే చేతికర్ర పట్టుకుని వెళుతూ ఉన్నాడు. నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు. మొట్టమొదటి దర్శనాన్ని తన జీవితంలో చూశాడు. అప్పుడు దాకా దర్శనం చూశాడా? చూడలేదు. ఏమిటి ఆ దర్శనం? ఆ దర్శనం చెప్పండి. భూమికి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతల కింద నుండి పైకెక్కుతున్నారు, పైనుండి కిందకు దిగుచూ ఉన్నారు. గనక అతనికి భయం పుట్టి అన్నాడు, దేవుని మందిరమే గాని మరి ఒకటి కానే కాదు. ఈ దైవ ప్రత్యక్షత కలగడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నువ్వు ఏశావు దగ్గర నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వేరుపడ్డావు గనక. అంతేనా? కలిసి ఉంటే ఒకడేమో నాన్నకిష్టం, ఒకడేమో అమ్మకిష్టం. ఎవరు నాన్నకిష్టం? ఎవరు నాన్నకిష్టం? ఎవరు? ఏశావు. అమ్మకిష్టం ఎవరు? యాకోబు. ఒక కుటుంబంలో అమ్మా నాన్నలే 2 పార్టీలు అయ్యారనుకో, ఇల్లే వైద్ది. నా ప్రశ్న అర్థం కాలేదా? ఒక ఇంట్లో భార్యాభర్తలే 2 పార్టీలు అయ్యారంటే ఇల్లేమైద్ది? 2 పార్టీలు అన్నప్పుడు మీరు పొలిటికల్ భాష మాట్లాడాలి. నేను పార్టీలు అన్నానా? ఏం కాదు, రాజకీయం అయింది. కుటుంబ రాజకీయం. ఇంట్లో రాజకీయాలు జరుగుతాయి, జరగవా? భర్తకు తెలియకుండా భార్య డబ్బులు దాచిపెట్టుకునేదో దాచిపెట్టుకోదా? మరి అది రాజకీయం కాదు. మళ్ళీ అదే డబ్బులు వడ్డీకి తెచ్చినట్టుగా తిరిగి భర్తకి ఇచ్చిద్దా, ఇవ్వదా కష్టం వచ్చినప్పుడు? అది రాజకీయం కాదు. రైట్. ఇలాంటి రాజకీయాలు చాలా జరుగుతాయి. పిల్లలు కానీ ఇది ఆ తల్లికో పిల్లోడు, తండ్రికో పిల్లోడు అయ్యారా, ఆ ఫ్యామిలీ పాలిటిక్స్ తట్టుకోలేవు. ఆస్తుల దగ్గర చూడండి, అన్నదమ్ముడు ఒకడికి తెలియకుండా ఒకడు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు, ఎత్తుకు పై ఎత్తు వేస్తారా లేదా? దట్స్ కాల్డ్ ఫ్యామిలీ పాలిటిక్స్. చర్చిలో జరిగేవి చర్చ్ పాలిటిక్స్. సొసైటీలో జరిగేవి సొసైటీ పాలిటిక్స్. మనం మాట్లాడుకునేవన్నీ కూడా దాదాపుగా సమాజంలో జరిగే రాజకీయాలు మాట్లాడుకుని వాటినే చూస్తూ ఉంటాం. కానీ కనపడకుండా మనిషిలో కూడా రాజకీయాలు జరుగుతాయి. పర్సనల్ పాలిటిక్స్ అంటారు వాటిని. ఇన్ ఆర్డర్ టు నో యువర్ పర్సనల్ పాలిటిక్స్ యూ మస్ట్ హ్యావ్ క్రిస్టియన్ సైకాలజీ కోర్స్. అంతెవరుకుంది? ప్రకటన చెబుతుంటేనే పడి సో మొత్తం మీద పాఠం ఏమిటంటే బిడ్డలారా, ఇంకొక మాట చెబుతాను వినండి. సిస్టర్ ఇందాక లాభాను గురించి మాట్లాడారు కనుక చెప్పాల్సి వస్తుంది ఈ పాయింట్, లేకపోతే ముగించేసేవాడిని, కంక్లూజన్కి వచ్చేవాడిని. పాయింట్, లాభాను నుంచి వేరైపోయిన తరువాత యాకోబుకు కలిగిన ప్రయోజనం ఏమిటి? కాదు. ఏశావు దగ్గర నుండి బయటకు వస్తే దర్శనం, ఆశీర్వాదం నీకు, అవునా? మరి లాబాను దగ్గర ఎన్నేళ్ళు ఉన్నాడు? సరిగా చెప్పాలి, 14 21? సర్లే, మిమ్మల్ని ఎందుకు నేను నిష్ఠూరపరచాలి, కానీ మీరు ఎంతో కొంత లెక్కేసుకుని బైబిల్ చదివి. ఐ డోంట్ వాంట్ టు జంప్ ఇంటు దట్. లాబాను దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు యాకోబుకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? యాకోబు పేరు మార్చబట్టమైన ఆశీర్వాదం. ఇంకా పోనీ ఇంకోళ్ళు అడుగుతాను, చెప్పండి నా ప్రశ్న జవాబు. 4 భార్యలు ఉన్నారా యాకోబుకి? లేయా, రాహేలు దాసి, బిల్హా. ఓకే, వీళ్ళందరిలోకెల్లా యాకోబుకి ఎవరంటే ఇష్టం, ఎవరంటే పిచ్చి, ఎవరంటే ప్రేమ? రాహేలు కదా. రాహేలు దగ్గర నుంచి వేరుపడినప్పుడు, రాహేలు దగ్గర నుంచి ఎలా వేరుపడ్డాడు? అంతే కదా, మరణము తప్ప. అంతేనా? ఇంకేది నిన్ను నన్ను వేరుపరచదని పెళ్లి ప్రమాణాలు చేస్తాం కదా. ఎలా వేరుపరచబడ్డారు యాకోబు, రాహేలు? మరణము ద్వారా వేరుపరచబడ్డారు. రాహేలు నుంచి వేరుపరచబడినప్పుడు యాకోబుకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి?
ఏశావు నుంచి వేరుపరచబడినప్పుడు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? లాబాను నుంచి వేరుపరచబడినప్పుడు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? రాహేలు నుంచి వేరుపరచబడినప్పుడు కలిగిన ఆశీర్వాదం ఏమిటి? రాహేలు నుండి వేరుపరచబడినప్పుడు కలిగిన ఆశీర్వాదము బెన్యామీను. బెన్యామిన్ ఈస్ ద లాస్ట్ సన్ ఆఫ్ జాకబ్. బెన్యామిన్ తర్వాత బిడ్డలు ఉన్నారా? లేరు. ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజైన సౌలు ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడే కదా. సొలొమోను నిర్మించినటువంటి యెరూషలేము దేవాలయము ఏ గోత్రమునకు సమీప స్థలములో ఉన్నది? బెన్యామీను గోత్రమే కదా. అపోస్తలుడైన పౌలు ఏ గోత్రికుడు? ఏంటంత అనుమానంగా చెప్తున్నారు? బెన్యామీను గోత్రికుడే. ఆ 12 మంది ఇశ్రాయేలీయుల సంతానంలో బెన్యామీను అనే గోత్రం ఉందా లేదా? అంతటితో ఆ 12 మంది ఇశ్రాయేలీయుల గోత్రాలు ముగించబడ్డాయి. రాహేలు చనిపోయినప్పుడు యాకోబుకు బెన్యామీను ఒక వరంగా దొరికాడు. సారీ, యువర్ రైట్. సో మొత్తం మీద పాఠం ఏమిటంటే బిడ్డలారా, దేవుడు ఏదైనా మిమ్మల్ని దీవించాలి అనుకున్నప్పుడు, ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు, మీకు ఏదైనా ఒక వాగ్దానం చేయాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని కొన్నిసార్లు కొంతమంది దగ్గర నుండి, కొన్ని వ్యవస్థల నుండి, కొన్ని పరిస్థితుల నుండి మిమ్మల్ని వేరుపరుస్తాడు. ఆ వేరుపాటు ఏడుపు కలిగించింది, మనకి బాధ కలిగించింది, అర్థం కాదు, గందరగోళంగా అనిపించింది. ఎందుకు ప్రభువా నన్ను ఇంతగా ఆడుకుంటున్నావు అనిపిస్తుంది. ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? అంతే జవాబు. మొండిగా మోకాలాడిన పెట్టవు. ఎవడవు నువ్వు? కుండ కుమ్మరివాడిని చూసి అడిగిద్దా, నన్నెందుకు నల్లగా చేసావు, నన్నెందుకు ఎర్రగా చేసావు, నన్నెందుకు వెడల్పుగా చేసావు, నన్నెందుకు సన్నగా చేసావు అని అడిగిద్దా? అడగడానికి హక్కు లేదే. మట్టి ఎవరిది? కుమ్మరివాడిది. నీళ్ళెవరివి? కుమ్మరివాడివి. సారి ఎవరిది? కుమ్మరివాడిది. చేసేటప్పుడు చేతికి బురదయ్యేది ఎవరికి? కుమ్మరివాడికి. కాల్చేదెవడు? కుమ్మరివాడు. తీసుకొచ్చి నీకు విలువనిచ్చి మనుషులకు అమ్మేదెవడు? కుమ్మరివాడు. మరి ఇటువంటి కుమ్మరివాడి మీద నన్ను ఎందుకు ఎర్రగా చేశావు, నన్ను ఎందుకు నల్లగా చేశావు, నాకెందుకు నొప్పి కలిగించావు, నాకెందుకు బాధ కలిగించావు అని అడిగే హక్కు నరుడికి లేనే లేదు. వేరుబడమన్నాడా? వేరుబడు. కలిసి ఉండమన్నాడా? కలిసుండు. లోబడుట, విధేయత ఘనతకు మూలం. అసలు పాఠమంతా ఎందుకు చెబుతున్నావు పాస్టర్ గారు అంటే, భూమి మీద ఉండు రేణువుల్లాగా నువ్వు దీవించబడతావు అని దేవుడు అబ్రహాముతో చెప్పింది లోతు నుండి వేరైపోయిన తరువాతే. ఇప్పుడు చెప్పండి, సంఘంలో వేరుబాటుతనం ఉండొచ్చా? ఇప్పుడు దాకా పితరుల చరిత్ర చెప్పుకొచ్చాను నేను. సంఘంలో వేరుబాటుతనం ఉండొచ్చా? అమ్మా, ఐక్యత ఉండాలి, రైట్. ఒక మాట చూపిస్తాను మీకు నేను. రోమాపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. అక్కడ, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. సహోదరులు ఎవరిలో నుండి తొలగిపోవాలి? భేదములు, ఆటంకములు. దేనికి భేదములు, దేనికి ఆటంకములు? నేర్చుకొనిన బోధ. రోమా సంఘానికి ఆల్రెడీ ఒక బోధ అప్పగించబడింది. ఆ బోధ కాకుండా దుర్బోధలు, చెడు బోధలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వేరుపడొచ్చు సంఘములో నుండి అంటే, బోధ దేవుని వాక్యానుసారంగా సంఘములో లేకపోతే. ద ఫండమెంటల్ రీజన్ ఇన్ ఆర్డర్ టు సెపరేట్ ఫ్రమ్ ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, వెన్ యూ ఫైండ్ అవుట్ దట్ దెర్ ఈస్ నో సౌండ్ డాక్ట్రిన్ ఇన్ ద చర్చ్. సంఘములో చెప్తూ ఉన్న బోధ దేవుని వాక్యానుసారంగా లేకపోతే. ఇంకా మీకు అర్థం కావాలంటే యూదా పత్రిక 1 అధ్యాయమే ఉండిదిగా. 3వ వచనం చదవండి. దేని గురించి రాద్దాం అనుకున్నాడంటే అసలు యూదా పెన్ను పేపరు తీసుకొని
రక్షణను గూర్చి రాద్దామనుకున్నాడు, కానీ దేని గురించి రాశాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీకు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చింది. దేనికోసం రాయాల్సి వచ్చిందట? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ఇందాక దేని విషయంలో విడిపోవచ్చు అని చెప్పాడు? బోధ విషయంలో. ఇంతకీ ఏం బోధ అది? అసలు సంఘంలో ఏ బోధ ఉండాలి? బోధతో ఏం పనిలే పాస్టర్ గారు, బోధతో పెద్దగా పని లేదన్నట్టుగా తయారయ్యారు ఈనాటి తరం క్రైస్తవులు. బోధతో పని ఉందా లేదా? సంఘంలో ఏమి నేర్చుకుంటున్నామో వివేచించవలసిన అవసరం ఉందా లేదా? ఉంది. బెరియా సంఘస్థులు ఏం చేశారు? అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలాను బెరయాకు పంపిరి. పౌలు శీలా ఇద్దరూ కూడా బెరయాకు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తెసలోనికాలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారు గనక, ఆసక్తితో వారు వాక్యమును అంగీకరిస్తూ ఉన్నారు గనక, పౌలును శీలాయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఇప్పుడు కొలమానం ఏమిటి? దైవజనుడు నిలవబడి చెప్పేటువంటి వాక్యము వాక్యానుసారముగా ఉన్నదో లేదో అని ఎలా కొలత వేస్తాము? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న మాటలు చెప్తూ ఉన్నాడా? బైబిల్లో లేని మాటలు చెప్తూ ఉన్నాడా? క్రీస్తు బోధకు అనుకూలంగా ఉన్న మాటలు చెప్తున్నాడా? క్రీస్తు బోధకు వ్యతిరేకంగా ఉన్న మాటలు చెప్తూ ఉన్నాడా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం అపోస్తలుల బోధ యందు నడుస్తూ ఉన్నదా సంఘం? అపోస్తలుల బోధను తప్పి నడుస్తూ ఉన్నదా అని బోధ విషయంలో ఎప్పుడూ కూడా విశ్వాసులు వివేచన విచక్షణ జ్ఞానమును కలిగి ఉండాలి. బోధ విషయంలో నీకు విచక్షణ వివేచన లేకపోతే తోడేళ్లు కూడా నీకు గొర్రెల్లాగే కనపడతాయి. అవును, తోడేళ్లు కూడా గొర్రెల్లాగానే కనపడతాయి. విచక్షణ జ్ఞానం ఉంటే ఏది గొర్రెో ఏది తోడేలో నీకు బాగా అర్థమైంది. ఏది గోధుమో ఏది గురుగో నీకు బాగా అర్థమైంది. అప్పుడప్పుడు తెగవాదిస్తూ ఉంటారు, కులానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. కులరహిత సమాజం అంటారే, వాళ్ళు ఏమంటారు? పాస్టర్ గారు కులాలు ఏడున్నాయండి, కోస్తే అందరి రక్తం ఏ రంగులో వచ్చింది అంటారు? ఎరిపే కదా, కులాలు ఎక్కడున్నాయి అంటారు. లేవు కులాలు, నేను అంగీకరిస్తాను. మరి పొలంలో నాట్లేసిన తర్వాత మందు కొట్టిన తర్వాత ఏమొచ్చింది? గింజలు మొక్కలు అవుతాయి కదా, వరి గింజలు ఏమవుతాయి? వరి నారైద్ది కదా, నారు తర్వాత పెరిగితే ఏమైద్ది? గింజల పొట్టు వస్తాయి కదా, గింజల పొట్టు వచ్చే సమయానికి కలుపు కూడా పెరిగిద్దా పెరగదా? కలుపు అంటే ఏమిటి కదా? ఇప్పుడు చెప్పండి, కలుపు ఏ రంగులో ఉంది? గ్రీను. వరి మొక్క ఏ రంగులో ఉంది? గ్రీను. రెండు రంగు ఒకటే కాబట్టి తేడా లేవన్నావా? పాఠం అర్థమవుతుందా? ప్రార్థనా జీవితం లేనోడికి, ఏ బోధ నడుస్తుందో తెలియనోడికి అన్ని బోధలు ఒకేలా కనపడతాయి. అందరూ చెప్పేది వాక్యమే కండి, అందరూ చెప్పేది బైబిలే కదండి అని ఒక విచిత్రమైన వాదాన్ని తీసుకొస్తాడు. అందరూ నిలబడేది వేదిక మీదనే, అందరూ పట్టుకునేది బైబిల్ మీదనే, కానీ బైబిల్ని తోడేళ్లు వాడుకుంటాయి, గొర్రెలు వాడుకుంటాయి, గురుగులు వాడుకుంటాయి, గోధుమలు వాడుకుంటాయి, కలుపు మొక్కలు వాడుకుంటాయి, వరి నారు కూడా వాడుకునేది. తెలుసుకోవలసింది ప్రార్థనా జీవితం కలిగిన, విచక్షణ వివేచన వరం కలిగిన విశ్వాసి. సార్, సంఘంలో ఎప్పుడైనా వేరుపడాల్సి వస్తే బోధ దేవుని వాక్యంకి అనుకూలంగా లేకపోతేనే వేరుపడాలి తప్ప ఇంకా ఏ మాట పట్టింపులు వచ్చినా, ఏ అభిప్రాయ భేదాలు వచ్చినా కానీ సంఘంలో నుండి వేరుపడకూడదు. నా పాఠం అర్థమైందా? వేరుపాటు జీవితం అంటే ప్రత్యేకింపబడిన జీవితం గురించి మాట్లాడలేదు నేను. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ సంథింగ్ when God wants us to come out.
ఇదంతా ఎందుకు చదువుతున్నావు పాస్టర్ గారు అంటే, అబ్రహాము ద్వారా దేవుడు సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. అంతే కదా? అబ్రహాము ద్వారా ఎన్ని జాతులు బయటకు వచ్చినాయి చెప్పండి? మరి 16వ అధ్యాయం చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో అత్యంత విక్టిమ్ లైఫ్ స్టైల్ కలిగినటువంటి ఓల్డ్ టెస్టిమెంట్ క్యారెక్టర్ ఎవరిదైనా ఉందంటే, విక్టిమ్ అంటే ఎవరు? విక్టిమ్ అంటే ఎవరు? బాధితులు. రైటా? అబ్రహాము కుటుంబం వల్ల ఎవరైనా బాధితురాలయ్యారంటే హాగరే. ఎక్కడో శుభ్రంగా ఐగుప్తు దేశంలో ఎవరికో పని చేసుకునే పనికత్తే ఆమెను తీసుకొచ్చి షారా కంట కట్టారు. వెళ్ళిపోతుంది, నేను తట్టుకోలేను ప్రభువా. అప్పుడప్పుడు అనిపించింది మనకు కూడా, ఎవడు పడతాడండి ఈ బాధలో? ఎవడు తట్టుకుంటాడు? శారాయి దాన్ని శ్రమ పెట్టినందున 6వ వచనంలో ఆమె యుద్ధ నుండి అది పారిపోగా, ఎవరి యుద్ధ నుండి? శారాయి యుద్ధ నుండి పారిపోగా. అప్పుడప్పుడు మనకు కూడా భలే బాధ వేసింది. ఛీ, ఎటన్నా పోయి 4 రోజులు సుఖంగా ఒక్కడనే ఒంటరిగా ఉండి రావాలని అనిపించింది, అనిపిదా? ఎందుకు ఈ బాధలు పడలేక, ఈ ఒత్తిడి తట్టుకోలేక, ఈ భారం మోయలేక. అందుకే ఓ పెద్ద ఆయన పాట రాస్తాడు, ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. వచ్చాయి పాట? రాదు. గాలి తుఫాను తరంగములా ఓలేను, కొట్టమడుచున్నాను గాదా నా యేసు రాజా. అసలు ఆ వచనాలు ఉంటాయి, ఇంటికి వెళ్ళాక దొరికితే చదువుకోండి. భార్యాబిడ్డల వల్ల సుఖం లేదు నాయన, సంఘంలోనేమో సమాధానం లేదు ప్రభువా, అన్నదమ్ముల మధ్యలోనేమో ఐక్యత లేదు ప్రభువా అని ఆఖరికి ఒక పాట పాడతాడు. నువ్వు పెండ్లి కుమారుడుగా వస్తున్నావు, నేను పెండ్లి కుమార్తెకి ఎదురు చూస్తున్నాను, అదొక్కటే నాకున్న ఏకైక నిరీక్షణ అంటాడు. ఇక ఏది నాకు నిరీక్షణ లేదు, కుటుంబంలో నిరీక్షణ లేదు, అన్నదమ్ముల మధ్యలో నిరీక్షణ లేదు, సంఘంలో నిరీక్షణ లేదు ప్రభువా, నా చెయ్యి పట్టుకో అంటాడు. అట్లాగే హాగరు కూడా ఈ శారాతో నేను పడలేకపోతున్నానని బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నటువంటి హాగరును యెహోవా దూత 9వ వచనంలో పిలిచి, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును, ఎవరి సంతానమును? అబ్రహామునకు హాగరకు పుట్టబోయే సంతానమును. ఏమట? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను. ఎంత నిశ్చయముగా? లెక్కింప వీలు లేనంత విస్తారముగా చేస్తాను. ఎవరు ఈ లెక్కింప వీలు లేనంత విస్తారమైన హాగరు సంతానం? ఇష్మాయిలీలు అంటే ఎవరు? ముస్లిం సోదరులే కదా, అంతేనా? రైట్. ఇక్కడ హాగరకు ఒక్కదానికే కాదండి చదవడం. 21వ వచనం చదవండి. 21వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? 11వ వచనంలో శారాయి వెళ్ళిపోమని చెప్పింది. ఎవరిని? హాగర్ని. ఇస్సాకును చూసి ఇష్మాయేలు పరిహాసం ఆడుతున్నాడు, నా కంటి ముందు ఈ హాగరు కుమారుడైన ఇష్మాయేలు గాని కనపడటానికి వీల్లేదు, పంపించేసేయ్ అనగానే కంటికి కడబడి కన్నీరు గార్చాడు. ఎవరు? అబ్రహాము. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసిన 11వ వచనం. అయితే దేవుడు ఏమన్నాడు? ఈ చిన్నవాని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. అయినను, ఆ మాటలు బాగా చదవండి. అయినను హాగరు అని పిలువబడుతున్న ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను.
అయిందా? అక్కడ హాగరుతో చెప్పినా ఇక్కడ అబ్రహాముతో చెప్పిన హాగరు సంతానమైన ముస్లింల గురించే చెప్పాడు, ఇష్మాయిలీల గురించి చెప్పాడు, అంతేనా? అదే 21వ అధ్యాయంలో మళ్ళీ హాగరు ఏడుస్తూ ఉంటే, హాగరు నీకేమి వచ్చినది, భయపడవద్దన్నాడా? అన్న తర్వాత వచనంలో ఏమన్నాడు? నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదను. ఏ జనముగా? అబ్రహాముతో ఏమన్నాడు? వానిని ఒక జనముగా చేసేదను. ఎంత జనముగా చేస్తావు ప్రభువా? గొప్ప జనముగా చేస్తావు, లెక్కింపజాలని గొప్ప జనముగా చేస్తావు. అంటే ఇప్పుడు అబ్రహాముకి హాగరుకి పుట్టిన వాళ్ళందరూ కూడాను దేవుని ఉద్దేశం ప్రకారమే ఒక జనం అయ్యారా కాదా? అంతే కదా, రైట్. ఇప్పుడు అబ్రహాముకి శారాకి పుట్టిన వాళ్ళు ఇస్సాకు సంతానం యాకోబు, యాకోబు సంతానం 12 మంది ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీల జాతి ఒక జనమైందా? అయిందా? రైట్. ఇప్పుడు ఇష్మాయేలు జాతి ఒక జనమైందా? అయింది. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇప్పుడు మీరు బాగా ఇష్మాయేలీలని పిలువబడుతున్న ముస్లింల సంఖ్య ఎక్కువ ఉంటుందా, ఇశ్రాయేలీలని పిలువబడుతున్నటువంటి యూదులు సంఖ్య ఎక్కువ ఉంటుందా? అవును కదా. ఇశ్రాయేలీలు మరి ఎక్కడ అయ్యారు? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఈ ప్రశ్నకు జవాబు చెప్తాడు. అబ్రహాము వలన ఆశీర్వదించబడటం అనగా ఏమిటి అంటే, శరీర సంబంధి అయిన ఇశ్రాయేలీయుడు, శరీర సంబంధి అయిన యూదుడు అబ్రహాము వాగ్దానమునకు కేవలము యూదుడు మాత్రమే వారసుడు కాదు గాని 3వ అధ్యాయం ప్రకారం ఆహా, ఎక్కడ? 8వ వచనమా? కాదు, 13వ వచనం చదవండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు కూడా ఎలాగున అబ్రహాము సంతానం అవుతారు? ఇష్మాయేలీలు శరీరంతో పుట్టిన వాళ్ళు అబ్రహాముకి, ఇశ్రాయేలీలు శరీరంతో పుట్టిన వాళ్ళు అబ్రహాముకి, కెతూరా సంతానం శరీరంతో పుట్టిన వాళ్ళు అబ్రహాముకి. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచినారో, ఏమని? క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. నాకు బదులుగా క్రీస్తు శాపగ్రస్తుడిగా సిలువ పైన మరణించాడని, నాకు బదులుగా క్రీస్తు సిలువ పైన ఆఖరి రక్త బొట్టు వరకు కార్చాడని, ఆయన నాకు బదులుగా దెబ్బలు తిని, గాయముల పాలై, శ్రమ పొంది, చంపబడి, పాతిపెట్టబడి 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక రోజున ఆయన నన్ను తీసుకొని పోవడానికి మరలా మధ్యాకాశములోనికి వస్తాడు అని ఎవరైతే నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచినారో వారు అబ్రహాము శరీరమునకు పుట్టకపోయినా గాని ఆత్మ వలన వారు అబ్రహాము సంతానంగానే ఎంచబడతారు. అలా ఎంచబడిన ఆ పద్ధతి, ఆ ప్రక్రియ, ఆ ప్రణాళిక ముగింపు అయ్యేటువంటి పరిస్థితి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కనపడుతుంది. అప్పటి వరకు లెక్కింపబడని గొప్ప సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా శరీర సంబంధంగా అబ్రహాము సంతానం కాదు గాని ఆత్మ వలన యూదులు దేవుని గూర్చి, యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చిన కారణాన, పశ్చాత్తాపపడి ప్రభువును రక్షకునిగా అంగీకరించిన కారణాన వారు కూడా అబ్రహాము సంతానంగానే ఎంచబడతారు. ఇక అంతటితో అబ్రహాము సంతానమును గూర్చి దేవుడిచ్చిన వాగ్దానములన్నీ కూడాను ముద్ర వేయబడతాయి. అయ్యా, నేను చెప్పిన పాఠం అర్థమైందా? అందుకోసం అబ్రహాం దగ్గరికి వెళ్ళాం మనం. అంటే 7వ అధ్యాయం రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయంలో ఇండైరెక్ట్ గా అబ్రహాం ఎక్కడ కనపడుతున్నాడు చెప్పండి నాకు.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అబ్రహాము ఇండైరెక్ట్గా ఎక్కడ కనపడుతున్నాడు? 12 గోత్రాలు అని రాసినప్పుడు, ఇశ్రాయేలీయులని రాసినప్పుడు వాళ్ళ పితరుడెవరు? అబ్రహామే. కాబట్టి అబ్రహాం కనపడుతున్నాడు, అక్కడ కనపడుతున్నాడు. తర్వాత 9వ వచనం ప్రకారం లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం అంటే ఎవరన్నాను? అన్యజనులు. అన్యజనులకు అబ్రహాముకు సంబంధం ఉందా? ఉంది. ఎలాగున్న సంబంధం ఉంది? అబ్రహాము పొందిన ఆశీర్వచనము, నీ యందు సమస్త వంశములు, నీ వలన సమస్త జనములు, సమస్త దేశములు ఆశీర్వదించబడును అనే మాట ఎలా నెరవేరింది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ రోజున ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో, ఆఖరికి నాస్తిక దేశాల్లో కూడా, కమ్యూనిస్టు దేశాల్లో కూడా, ఇస్లామిక్ దేశాల్లో కూడా యేసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వాడు ఒక్కడైనా కనపడతాడు. యేసు క్రీస్తు ప్రభు వారితో సంబంధం లేని దేశం ప్రపంచం మొత్తం మీద ఒక్కటి కూడా లేనే లేదు. సమస్త దేశములు ఆశీర్వదించబడటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనం నెరవేర్చబడటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంతానము భూమి మీద ఉండే రేణువుల వలె ఎలాగున ఆశీర్వదించబడింది? అన్యజనులు మూలాన. అన్యజనులు అనే దానికన్నా సిస్టర్ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మూలానని చెప్పొచ్చు. ఆకాశ నక్షత్రముల వలె అన్నప్పుడు ఎలాగున నెరవేరింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన. సముద్ర తీరమందలి ఉండేటువంటి ఇసుక వలె అన్నప్పుడు ఎలాగూ నెరవేర్చబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన. దేవుడు అబ్రహాముకు చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టేస్తే అబ్రహాము వాగ్దానాలు నెరవేర్చబడవు. అబ్రహాము వాగ్దానాలు నెరవేర్చబడవు. నెరవేర్చబడాలి అంటే ద కీ టర్నింగ్ పాయింట్ అండ్ ద కీ పర్సన్ ఇస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. Without the Lord Jesus Christ, you cannot see the fulfillment of the promise given to the patriarch Abraham. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దాన నెరవేర్పు యేసుక్రీస్తు వారు లేకుండా జరగదు. అది పాఠం. అండ్ ఇంకా ఒకసారి వస్తారా బ్రదర్? అది తీసుకుని రాదురు. అబ్రహాముకి ఇవ్వబడినటువంటి ప్రమాణం, వాగ్దానం ఎన్ని భాగాలుంది? ఎన్ని భాగాలుంది? మొదటిగా భూమి యొక్క రేణువులు అన్నాడు. 3 గీతలు కొట్టాడు సార్. 3 భాగాలు చేయండి స్ట్రైట్ గా. ఎస్, యువర్ రైట్. మొదటి భాగం ఏమిటి? భూమి. రెండో భాగం ఏమిటి? ఆకాశము. ఆకాశ నక్షత్రాలు అన్నాడుగా, ఆకాశము. మూడో భాగం ఏమిటి? సముద్ర తీరం అన్నాడు కాబట్టి సముద్రం. ఇది 3 భాగాలు. ఇందాక ఓ ప్రశ్న అడిగాను మిమ్మల్ని నేను. భూమి ఒక్కసారే కౌంట్ చేయబడింది, భూమిని గూర్చిన వాగ్దానం. సముద్రాన్ని గూర్చిన వాగ్దానం కూడా ఒక్కసారే కౌంట్ చేయబడింది. కానీ ఆకాశమును గూర్చిన వాగ్దానం 2 సార్లు. వేయండి సార్. భూమి పక్కన 1 అని అంకేయండి, ఆకాశం దగ్గర 2 అని అంకేయండి, సముద్రం దగ్గర 1 అని అంకేయండి. రైట్. భూమికి సంబంధించిన ఆశీర్వాదం, భూమి యొక్క రేణువులు అంటే దానికి ఆత్మీయమైన అర్థం ఏం తీసుకోవచ్చు? భూమి అంటే ఏం తీసుకోవచ్చు సార్? చెప్తారా? లోకము సార్. రైట్, లోకము. ఆకాశము అంటే ఆత్మ సంబంధం. రైట్. సముద్రం అంటే
సముద్రంలో ఏముంటాయి? చేపల. నీళ్లు కదా. సముద్రములో ఉన్న జలచరములను దేవుడు ఎందుకు సృజించాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏలుబడి చేయడానికి కాదా? ఏలుబడి చేయడానికేగా. సో ఇప్పుడు ఏలుబడి చేసేవేమిటి? ఒకటి, భూమిని ఏలుబడి చేయొచ్చు, అంతేనా? భూమిని ఏలుబడి చేయొచ్చు. రెండవది, సముద్రాన్ని ఏలుబడి చేయొచ్చు. ఆకాశాన్ని ఏలుబడి చేయమని అక్కడ చెప్పాడా? చెప్పలేదు. భూమి, సముద్రము అనేవి మనిషి ఏలుబడి చేయడానికి ఇవ్వబడినవి. సార్, ఇప్పుడు నీ సంతానం భూమి యొక్క రేణువుల వలె ఉంటుంది అంటే, సముద్రము యొక్క ఇసుక వలె ఉంటుంది అంటే దాని అర్థము నీ సంతానము భూమిని, సముద్రమును ఏలుబడి చేసేంత అధికారము గలవి. అయ్యా, అధికారము గలవి. మరి ఆకాశం అంటే? ఆకాశం గురించి 2 సార్లు ఎందుకు రాశాడు? దేవుడే నేరుగా పలికాడు కదా. ఆకాశంలో దేంతో పోల్చాడు? నక్షత్రాలు. ఆకాశం, నక్షత్రాలు అన్నప్పుడు ఏం గుర్తుకు రావాలి మనకి? పరలోకమే కదా, అంతే కదా. నీ సంతానం ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె. మా 12వ అధ్యాయమక, థ్యాంక్ యూ సో మచ్. ఆకాశమందు ఉన్న నక్షత్రముల వలె అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఒకడు లెక్కించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న విశ్వాసులను కూడా ఒకటి లెక్కించవచ్చు. పాఠం అర్థమైందా? విశ్వాసులను లెక్కించడానికి, విశ్వాసులు అనగానే మళ్ళీ ఎక్కడోళ్ళు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రకారం ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడే, అది 12వ అధ్యాయం అన్నాడు కదా. 12వ అధ్యాయానికి ముందు 11వ అధ్యాయం ఏమన్నాడు? ఎంతమంది పేర్లు ఉన్నాయి 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో? ఆ విశ్వాస వీరుల్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి లెక్కేసారు ఎప్పుడైనా? లెక్కేయలేదా? మొదటి పేరు ఎవరిది? అబ్రహామా. మొదటి పేరు హేబేల్ది. మొదటి పేరు హేబేల్ది. హేబేల్ దగ్గర మొదలు పెట్టుకొని మొత్తం ఎన్ని పేర్లు ఇవ్వబడ్డాయి? పాత నిబంధన పేర్లు. పదహారు రాలేదా? సరే, మీరు ఇంటికి వెళ్ళాక లెక్కేసుకుని కన్ఫర్మ్ చేయండి నాకు. అవునా? పాత నిబంధన భక్తులందరూ కూడా గొప్ప సాక్షి సమూహములాగా ఉన్నారు. ఈ ఆకాశ నక్షత్రాలు ఉన్న దగ్గర రాయండి, పాత నిబంధన భక్తులు మరియు క్రొత్త నిబంధన విశ్వాసులు. పాత నిబంధన భక్తులు మరియు క్రొత్త నిబంధన విశ్వాసులు. క్రొత్త నిబంధన విశ్వాసులు అన్న దగ్గర బ్రాకెట్లో సంఘము అని రాయాలి. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును ఆశీర్వదిస్తాను అంటే దేవుని భయం కలిగినటువంటి బిడ్డలు నీ బిడ్డలు. భూమిని, సముద్రమును, అక్కడ ఉండేటువంటి రేణువులతో పోల్చాడు అంటే నీ బిడ్డలు భూమి మీద, సముద్రం మీద ఏలుబడి చేసేవారు. నేను దీన్ని కొంచెం లాజికల్ ఆర్గ్యుమెంటేషన్లోనికి తీసుకుని వెళ్ళడం లేదు కానీ ఊరకు అడుగుతున్నాను. ప్రపంచంలో అత్యధికమైనటువంటి నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరండి? యూదులేనా? రైట్. అత్యంత విలువైన ఆధునిక నాగరికతను, టెక్నాలజీని, వస్తువులను, వాహనములను, ఉపయోగపడేటువంటి వినియోగ పరికరాలను కనిపెట్టిన వారెవరు? విశ్వాసు. ఆఫ్టర్ ద రెనైసెన్స్, అంధకార యుగం ముగిసిన తర్వాత వేకువ చుక్కవలే
నాగరికతకు అడుగులు పడుతూ ఉన్నప్పుడు దానికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసినటువంటి వారు క్రైస్తవ విశ్వాసులు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించిన వారు. భూమిని సముద్రమును ఏలుబడి చేయడం అంటే భూమి యొక్క మనుగడకు, భూమి మీద ఉండేటువంటి మానవ జాతి సక్రమంగా సాగడానికి కావలసినటువంటి పద్ధతులన్నీ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రార్థనా పరుల ద్వారా మాత్రమే దేవుడు భూలోకానికి అనుగ్రహింపజేశాడు. ఆత్మ సంబంధమైనవి ఆకాశ నక్షత్రాలు అంటే పాత నిబంధనలో ఉన్న భక్తులు, క్రొత్త నిబంధనలో ఉండేటువంటి సంఘ విశ్వాసులు, వారు కలిస్తేనే ఆకాశ నక్షత్రముల వాగ్దానం నెరవేర్చబడుతుంది. సో మనం భూమి ఆశీర్వాదానికి సంబంధించిన వాళ్ళమా, ఆకాశం అనే ఆశీర్వాదానికి సంబంధించిన వాళ్ళమా, సముద్రం అనే ఆశీర్వాదానికి సంబంధించిన వాళ్ళమా? మనం దేనికి సంబంధించిన వాళ్ళం? ఆకాశంలో ఏముంటాయి? నక్షత్రాలు అన్నాడు కదా. ఆకాశ నక్షత్రాల వలె మనం రోజు పైకి చూడాలా, కిందకు చూడాలప్పుడు? పైకేనా? రైట్. అందుకోసం పౌలు అంటాడు, పైనున్న వాటినే వెదకుడి, పైనున్న వాటినే వెదకుడి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐ థింక్ ఐ ఫినిష్. సో 9వ వచనం కూడా పూర్తిగా చెప్పలేదు మీకు. 7వ అధ్యాయం 9వ వచనం ప్రారంభించాను కానీ పూర్తిగా చెప్పలేదు. ఇంతటితో ఈరోజు పాఠం ముగిద్దాం. వచ్చేవారం మళ్ళీ మొదలు పెడదాం. ఇప్పటి వరకు చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అసలు ఈరోజు చెప్పిన పాఠం ఏంటంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అబ్రహాముకు సంబంధించిన వాగ్దానం ఎలా నెరవేరింది, అది చెప్పిన పాఠం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఎస్. అగైన్ రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. యేసు నరుడిగా రావాలి అనుకున్నప్పుడు ఏ జాతిలో పుడతాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి? ఇశ్రాయేలీలో నుండే పుడతాడని ప్రవచనాలు చెప్పబడ్డాయి కదా. ఇశ్రాయేల్ జాతిని ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా అంటే, దేవుడి ఇష్టం. దేవుడికి ఇశ్రాయేల్ జాతిని ఎన్నుకోవడం ఇష్టమైంది కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ జాతిని ఎన్నుకున్నాడు. ఆ జాతిలోనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యూదుడిగా పుట్టాడు. ఏ గోత్రంలో పుట్టాడు? యూదా గోత్రంలో పుట్టాడు. కాబట్టి మొదటిగా సువార్త ఎవరికి తీసుకొచ్చాడు? ఆయన యూదులకే చెప్పాడు. యూదుల దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? అన్యజనులకు వచ్చింది. ఆయన యూదులకి ప్రభువుగా ఉన్నాడు, అన్యజనులకి. ఆయన జీవిత కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్య విషయంలో కూడా ఆయన ఒక్క యూదులకే పరిచర్య చేశాడా? అన్యులకు కూడా పరిచర్య చేశాడా? అన్యులకు కూడా చేశాడు. కాబట్టి మొదట యూదులకి, తరువాత అన్యులకి. ఇది క్రమం. ఇంకా 12 మంది శిష్యుల్లో ఎవరు కూడా అన్యజనులు లేరు. 12 మంది యూదులే. వాళ్ళ ఊరి పేరు బట్టి మనకు అలా అనిపిస్తుంది. ఇంకయా అందరికి అర్థమైంది కదా? రైట్. ఈరోజుకి ముగించారు.